గాయస్ వెల్కమ్ టు యాత్ర. నెక్స్ట్ అయితే మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేయబోతున్నాం అనమాట. సో స్టార్టింగ్ ఈ పల్లీల ఫ్రై అయితే ఉన్నాయి. ఫ్రై కూడా కాదు, ఇది బురుగులు మిక్చర్ టైప్ అనమాట. సో వెంటనే ఇది ఒకటి తీసుకున్నాను. మొత్తం ఒక 200 అయితే బడ్జెట్ వేసారనమాట. మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా తినలేదు, మొత్తం మీద తినేసారని చెప్పేసి ఈవినింగ్ టైము. సో నాతో పాటు అన్నను కూడా తీసుకొచ్చేసాను, ఇద్దరం కలిసి తిందామని చెప్పేసి. ఒకవేళ నేను ఒక్కడని తినలేకపోయినా అన్న కూడా ఉంటారు కాబట్టి ఇద్దరు తినేసేయచ్చు అని చెప్పేసి. అండ్ అదేవిధంగా మొత్తం కూడా ఫస్ట్ అయితే అన్నకు తినిపించేస్తాను అనమాట. ఒకవేళ ఏమీ కాదు అనుకున్నప్పుడు నేను తింటున్నాను, ఎందుకంటే రిస్క్ తీసుకోవట్లేదు అనమాట. కామెడీకి చెప్తున్నాను లేండి. ముందు అన్న టేస్ట్ చేసిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉన్నాయని. బట్ ఈ పల్లీలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ అది వచ్చేసి 20 రూపాయలు అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే, చాలా డిఫరెంట్గా, అంటే డిఫరెంట్గానే కదా, చాలా బాగుంది తినడానికి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఐటమ్ ఐస్ క్రీమ్ అనమాట. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి నేను సర్వరోగ నివారణ అంటాను, ఎందుకంటే ఇది ఒక సంజీవని లాంటిది. మనకి ఎన్ని రోగాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఒక ఐస్ క్రీమ్ అంటే సాల్వ్ అయిపోద్దని నమ్ముతాను నేను. నాకు ఎప్పుడైనా సరే ఫుల్గా జలుబు వచ్చినా సరే ఈ ఒక్క ఐస్ క్రీమ్ తినగానే మార్నింగ్ కల్లా సెట్ అయిపోద్ది అనమాట. సో అంత ఫేమస్ ఇది. ఫేమస్ అని కదా, అంత హెల్తీ అనమాట నా దృష్టిలో. సో హ్యాపీగా అయితే ఒక 2 అయితే వేసారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. 15 రూపీస్ ఇది అయితే. సో ఇది అయిపోయిన వెంటనే ఇదిగోండి, ఇది వచ్చేసి ఏంటంటే గోలీ సోడా షాప్ దగ్గరికి వచ్చారనమాట. దీన్ని ఇప్పుడు ఒక సీన్ రీక్రియేట్ చేద్దాం. అంకుల్ గారు, నేను డిగ్రీ పాస్ అయ్యానండి అనగానే అంకుల్ గారు చూస్తే చాలా సంతోషం నాయన, ఒక సంతోషంలో గోలీ సోడా కొడతానని చెప్తున్నాను అనమాట. సో నేను వెంటనే గోలీ సోడా తీసుకుంటే ఆ అంకుల్కి అయితే చెప్తున్నాను అనమాట. ఈరోజు నా గోలీ సోడా నేనే కొట్టుకుంటాను అంకుల్, మీరైతే ఏం చేయొద్దు, నాకు ఇచ్చేసేయండి అని చెప్పాను. నేను డిగ్రీ పాస్ అయ్యాను, ఈజీగా గోలీ సోడా అయితే కొట్టేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు, ఇచ్చేసేయండి. సో అంకుల్ గారి దగ్గర నుంచి ఆ గోలీ సోడా తీసేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే దీన్ని ఎలాగైనా సరే ఈజీ కొట్టేద్దాం. బీటెకే పాస్ అయిపోయాను, ఇది ఒక లెక్క, మనకి ఈజీ కొట్టేసేయచ్చు. ఏదో తేడాగా ఉంది, ఇదేంటి ఎంత కొట్టినా రావట్లేదు. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిద్దాం. బీటెక్ పాస్ అయినా నాకు ఇది కొట్టడం ఒక లెక్క, ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం, వచ్చేస్తుంది. రావట్లేదు. సరే అంకుల్, మీరు అంకుల్ పిలుస్తున్నట్టు ఇచ్చేద్దాం. గోలీ సోడా కొట్టడం అంటే డిగ్రీ పాస్ అయినంత ఈజీ కాదు నాయన అనగానే మన పాంచ్ ఇదేనమాట. సో మొత్తానికి మన పరువంతా పోయింది. సో ఫైనల్గా గోలీ సోడా అయితే సింగిల్ అటెంప్ట్లో లేపేసాను, పర్లేదు, అది కూడా బాగా ఉంది. 15 రూపీస్. అంటే నెక్స్ట్ బొరుగుల మిక్చర్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఈ బొరుగుల మిక్చర్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్టైల్లో చేస్తారంట. బొరుగుల మిక్చర్ మాత్రం నేను చాలా దగ్గర ట్రై చేశాను, ప్రతి దగ్గర ఒక స్పెషల్గా ఉంటుందన్నమాట. అంటే కావల్లోనే వేరే అతను పెడతాడు, అతనైతే ఇక్కడ తుమ్మలపేట రోడ్ దగ్గర పెడతారనమాట. దాదాపుగా ఒక 30 to 40 years నుంచి వాళ్ళ పూర్వీకులు కూడా అయితే చేస్తారు, చాలా బాగా చేస్తారు. అసలు చేతి నుంచి బొరుగుల మిక్చర్ తిన్నామంటే అదిరిపోద్ది అనమాట. అండ్ ఇది కూడా ఒకటి చెప్పేసి అనమాట. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ ఒక ప్లేట్ వచ్చేసి. వీడు కూడా ఈయన కూడా వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్ వేస్తున్నారు అనమాట. చూడండి లోపల మొత్తం కూడా అన్నీ వేసారు. ఇవి కొంచెం టమాటా పడితే టేస్ట్ చేంజ్ అవుతుంది, అంటే కొంచెం బాగుంటుంది అనమాట. నాకు మామూలుగా టమాటా ఇష్టం ఉంటుంది, బట్ బొరుగుల మిక్చర్లో టమాటా టేస్ట్ చాలా అదిరిపోద్ది. అంటే కొంచెం నిమ్మకాయ పిండేసి ఇచ్చేసారు, అది కూడా ముందు నేను అన్న ఇద్దరం కలిసి లేపేస్తాను. అన్ని ముందు అన్నకే ప్రయత్నిస్తాను, ఏదైనా తేడా కొట్టిందంటే అన్ని ఇబ్బంది పడతారు, మనకి ప్రాబ్లమ్ మన సేఫ్ సైడ్ ఉండొచ్చు అని. అండ్ నెక్స్ట్ వెంటనే గోబీ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. ఈ గోబీకి అసలు అయితే బీభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారనమాట గోబీలో. ఫుల్గా లేపేసాను ఒకటి గోలీ కూడా. అసలు బయటికి వెళ్ళామంటే నాయన ఎక్కడ చూసినా రోడ్ల సైడ్లో మొత్తం వీళ్ళే ఉంటారు, ఆ పానీపూరి గోబీ సైడ్. వీళ్ళకు ఉన్న డిమాండ్ ఇంకెవరికీ ఉండదు. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబులు చేసేవాడికి కూడా ఎంత శాలరీలు రావు, వీళ్ళు 600 సంపాదిస్తారు. మనం కూడా ఇదే పెట్టుకోవచ్చు. కాకపోతే చాలామందికి ఈగో అడ్డు వస్తుంది అనమాట ఇలాంటి చేసుకోవడానికి. బట్ ఇలాంటి వేరే ఎవరైనా పెట్టుకొని చేసుకున్న మంచి బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిలో ఫ్యూచర్ ఉందన్నమాట వీళ్ళల్లో. ఇది కూడా అయితే ముందైతే అన్నకైతే వేసేసి టేస్ట్ చేయించేసాను అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా, నేను కూడా టేస్ట్ చేస్తాను, చాలా అదిరిపోయింది టేస్ట్. ఇది వచ్చేసి మనకి 30 రూపీస్ పడింది. అంటే ఫుల్ ప్లేట్ తీసుకోలేదండి, ఫుల్ అయితే 60, అంటే ఇదైతే హాఫ్ ప్లేట్, ఇది వచ్చేసి 30 రూపీసే పడింది. ఎందుకంటే మన బడ్జెట్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే కాబట్టి చాలా జాగ్రత్తగా చేశాను. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి ఎగ్ రోల్ అనమాట. దీని లోపల ఎగ్ వేస్తారనమాట, అది ఆటోమేటిక్గా అది ఫుల్ ఫ్రై అయిపోగానే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది ఎగ్ వచ్చేసి. చాలా బాగుంది ఇదైతే మాత్రం. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుంది. నేనైతే తినలేదు, అంటే నేను అన్న టేస్ట్ చేయించాను, నేనైతే తినలేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే నాన్ వెజ్ తినట్లేదు. సో ఇలా లోపల పెట్టేసి ఒక ఎగ్ వేస్తారనమాట ఈ లోపల. ఇంకా చూసారు కదా ఇప్పుడు ఈ పక్కది ఎలా వచ్చేసిందో, అలా మొత్తం ఫ్రై అయిపోగానే పైకి వచ్చేసి ఇప్పుడు దాని మీద ఉప్పు కారం అవన్నీ వేసి ఇచ్చేస్తారు, ఇంకా కుమ్మేసి ఐటమేనమాట. ఇప్పుడు చూడండి ఉప్పు కారం అవన్నీ వేస్తారు, చాలా బాగుంటుంది. పక్కన పిల్లగాడు ఉంటారు, ఒక ఫోటో తీసుకునే సన్న కూడా ఇవ్వలేదు, ఇంకా అందుకని చెప్పేసి ఒకటి కొనే సన్నకైతే ఇచ్చేసాను దాన్ని. అండ్ ఇది మాత్రం వేరే లెవెల్ అసలుకి. ఇదిగోండి చూసారా అప్పడం చూడండి, ఓ అమ్మ, ఒక నా చేతులు అన్న చేతులు ఇంకొక 4 చేతులు కలిపితే ఎంత పెద్ద వస్తుందో అంత పెద్ద అప్పడం అనమాట. ఈ అప్పడం మీద అన్ని రకరకాల ఐటమ్స్ వేస్తున్నారు, అంటే ఆనియన్స్ కానీ మిర్చీస్ అన్ని అంటే మసాలా మొత్తం వేసేస్తున్నారు అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. నేను ఒకటి తిన్నాను, బట్ ఆ టైంలో వీడియో తీయలేకపోయాను. కరెక్ట్గా ఒకసారిగా వీడియో నేను ఆన్లో ఉందనుకున్నాను, బట్ ఆఫ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి అది తీయలేకపోయినా. ఇంక ఈ బజ్జీలు సూపర్గా ఉంటాయి. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఏంటి అంటే ఈ పొటాటో చిప్స్ ఉంటాయి కదా, నేను జస్ట్ అలా పెట్టేసి అలా తిప్పుతూ ఉంటే మొత్తం ఆటోమేటిక్గా అయితే కట్ అయిపోతుంది అనమాట.
అదిగోండి ఇంక అలా తిప్పుతూనే ఉండు అంటున్నా. వీళ్ళు చూడండి నా వీడియో తీస్తున్నానని చెప్పేసి మా ఆయన్ని చూపిండి అంటుందామా. సో ఆమె కోసం చూపిస్తున్నాను అనమాట. ఆయన సిగ్గుపడిపోతున్నాడు, నా ఫోటో తీయమాకండి చూస్తే నా పడిపోద్ది అని. ఇంకా చూడండి అలా తిప్పుతూనే ఉంటే భలేపోతుంది అండి. ఇంక అంతవరకు అయిపోయింది. ఇంక దాన్ని తీసేసి దానికి బాగా పై వరకు లాగేస్తారనమాట, బాగా సెట్ చేస్తారు దాన్ని. అంటే బాగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత అదిగోండి ఈ మసాలాలో అయితే తిప్పేస్తారనమాట. ఈ మసాలా మొత్తం దానికి పోయేసి తీసుకెళ్ళేసి అలా నూనెలో వేయగానే సెట్ అయిపోద్ది. ఇది అనమాట ఓవరాల్గా మన వీడియో అయితే మాత్రం. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీకు ఏదైతే నచ్చిందో ఫుడ్ ఐటెంలో కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన ఫుడ్ ఐటెం కూడా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఒక మంచి వీడియోలో అయితే ఇంకా మన బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసేయండి. బాయ్ 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 బాయ్. ఇంకంతే అయిపోయింది, కుమ్మేశాం.